చూసారు కదా! బాలామృతం పిండితో గులాబ్ జామ్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే వచ్చాయండి. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ముందుగా అయితే ఒక కప్పు మిక్సీ పట్టిన బాలామృతం పిండి అయితే ఒక కప్పు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కప్పు మైదా అయితే తీసుకోవాలండి. చూడండి బాలామృతం పిండి అయితే ఎంత స్మూత్‌గా అయితే ఉందో ఆ విధంగా అయితే పట్టుకొని మీ ఇష్టం జల్లెడ పట్టుకుంటే పట్టుకోవచ్చు. నేనైతే జల్లెడ పట్టలేదండి. ఈ విధంగా అయితే మిక్స్ చేసి కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ బాదంతో పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఘీ అయితే 2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి. మీకు ఘీ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కలిపితే ముద్దలాగా అయితే రావాలండి. అలా వస్తేనే గులాబ్ జామ్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే ఇలా అంటే ఇలా ముద్దలాగా అయితే రావాలండి. ఇప్పుడు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలనైతే పోసి కొద్దిగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరీ గట్టిగా కాదండి, మెత్తగా ఉండాలి, స్మూత్‌గా ఉండాలి. అలా కలుపుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఇలా అంటే స్మూత్‌గా అయితే ఉండాలండి చూడండి. ఇప్పుడు పిండి చల్లారిపోకముందే కొంచెంగా తీసుకొని మీకు నచ్చిన షేప్‌లో అయితే చేసుకోవచ్చు. నేనైతే రౌండ్స్‌గాను, బాల్‌గాను ఇంకా ఈతకాయ టైప్ అయితే చేసుకున్నానండి. నాకు నచ్చిన విధంగా అయితే నేను చేసుకున్నాను. చూడండి ఈ విధంగా అయితే చేసుకొని ముందుగా పక్కన పెట్టుకొని వాటి మీద అయితే ప్లేట్ల మీద సిప్ బ్రేక్ పెట్టాలండి ఏదో ఒకటి. పెట్టేసి చూడండి నేనైతే చాలా షేప్స్ అయితే చేశానండి. బాలామృతం పిండితో అయితే ఇంకా చాలా అయితే చేసుకోవచ్చండి. చాలా స్వీట్ ఐటెమ్స్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా! మీకు నచ్చిన షేప్‌లో అయితే చేసుకోండి. ఈ విధంగా చేశారంటే మీకైతే పర్ఫెక్ట్‌గా అయితే వస్తుందండి. చూడండి నేనైతే ఈతకాయల టైప్ అయితే కూడా చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని నేనైతే అదే కప్‌తో షుగర్ అయితే ఒక కప్ తీసుకున్నాను. అలానే వాటర్ కూడా అయితే ఒక కప్పు తీసుకున్నానండి. తీసుకొని వీటినైతే బాగా మరిగించుకోవాలి. పాకం అనేది గట్టిగా కాదండి, చేతికి బంకలాగా అంటుకుంటే సరిపోతుంది. మీకు పాకం గట్టిపడుతుంది అని అనుకున్నప్పుడైతే లెమన్ అయితే 2 డ్రాప్స్ అయితే వేయండి. పాకం అనేది గట్టి పడదండి. మనం ఎలా చేసామో అలానే ఉంటుంది. చూసారు కదా! ఇలా అయితే జిగటగా అయితే ఉండాలి చేతికి. అలా అయితే పర్ఫెక్ట్‌గా తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసేసి కళాయి అయితే పెట్టుకొని నూనె పోసుకోవాలండి. చూసారు కదా! నూనె అయితే వేడయిందండి. ఇప్పుడైతే ఇవన్నీ ఏసేసి బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా అయితే వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకొని పక్కనే ఉన్న షుగర్ సిరప్‌లో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ బాల్స్ అయితే వేస్తున్నానండి. బాల్స్ కూడా అంతే తీసేసి పక్కనే ఉన్న షుగర్ సిరప్‌లో అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. మనం ప్యాకెట్లతో చేసుకునే గులాబ్ జామ్ అయితే ఎలా ఉందో, ఈ పాలపిండితో కూడా చేసుకునే అయితే అలానే ఉంటాయండి. ఈ విధంగా చేశారంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి నెక్స్ట్ అయితే నేను ఈతకాయలు చేసుకున్నాను ఈ విధంగా. చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇలా 4 గంటలయితే ఉంచారంటే షుగర్ సిరప్ అంతా మొత్తం గులాబ్ జామ్‌కి అయితే పట్టేస్తుంది. ఆ తర్వాత మీరైతే బౌల్‌లోకి సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. చూసారు కదా! పాలామృతం పిండితో గులాబ్ జామ్ రెడీ.